సంఘాలు ఒక తాటి మీద కనుక ఉంటే బలంగా ఉండి మనం చేయగలము. సో అందుకని మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండి మనం ఒకటే పిడికల్లో తయారయ్యి మనం సాధించాల్సినవన్నీ సాధించుకుని స్టేట్ గవర్నమెంట్ కూడా మనం చేదోడు వాదోడుగా ఉంటూ మనం ఈ కార్యక్రమాలన్నిటికీ జరిపించుకోవాలని కోరుతూ మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. దెన్ ముఖ్యంగా ఇప్పుడు మనం ఏంటంటే ఆత్మీయ సమ్మేళనం తయారు చేసింది, సార్ని మనం గౌరవించుకొని సత్కరించాలి అన్నది ముఖ్యంగా. ఐ థింక్ దీన్ని మనం చాలా గర్వంగా ఫీల్ అయ్యి దీంట్లో ఎంతమంది మనం రాగలం ఈ స్థాయికి అనేది ఇప్పటి నుంచి అందరూ మీరు కూడా దాన్ని విధంగా కూడా ఆలోచించుకుంటూ మన ప్రణాళికలు చేసుకుంటూ ఉండాలి. బికాస్ పొలిటికల్ పవర్ ఉంటే కానీ బ్యూరోక్రసిక్ పవర్ ఉంటే కానీ మనం చేయాల్సింది చేయలేము. అందుకని ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో నా రిక్వెస్ట్ వాళ్ళకి ఏంటంటే యంగ్స్టర్స్ అందరినీ పూల్ చేసి మీరందరూ కూడా వాళ్ళని వృద్ధులుగా తయారు చేసి వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండి బిజినెస్ సైడ్ నుంచి కానీ ఐఏఎస్ సైడ్ నుంచి అయితే సార్ ఉన్నారు మన ఎల్వి సుబ్రహ్మణ్య గారు. సో ఆయన ఆధ్వర్యంలో ఐఏఎస్లో ఐపీఎస్లో వేరే సర్వీసెస్ ఇతర సర్వీసుల్లో చేర్చుకునేటట్టు యంగ్స్టర్స్ని వాళ్ళు ఆల్రెడీ సెలక్షన్ ప్రాసెస్లో ఉన్నారు. ఇవన్నీ చేసుకుంటూ మనం బలపడాలి అనేది నా కోరిక. సో అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సార్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ స్టేట్ ప్రెసిడెంట్ అయినందుకు సార్ బీజేపీకి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సుశీల్ కుమార్ గారికి ధన్యవాదాలు.